నా పేరు సంధ్య. ఈ వీడియోలో నేను మీకు కోజీ కేర్ సోప్ గురించి చెప్తానండి. కోజీ కేర్ ఈ సోప్ వచ్చి మన స్కిన్ ని మాయిశ్చరైజ్ చేస్తుంది, మన స్కిన్ కి ఒక గ్లో ఇస్తుంది, బాగా ఏజ్ అయ్యేలాగా చూస్తుంది అండ్ ఇంకొకటి సన్ ప్రొటెక్షన్ కూడా ఇస్తుందని చెప్తుందండి. ఇదంతా నిజమా కాదో మనం ఈ వీడియోలో చూస్తామండి. ఇంత మంచివన్నీ చెప్తున్నా కూడా నేను ఈ సోప్ ని ఎప్పుడు రికమెండ్ చేయనండి. అది ఎందుకని నేను ఈ వీడియోలో మీకు చెప్తానండి. ఈ సోప్ లో డెఫినెట్ గా కొంచెం మంచి ఇంగ్రీడియంట్స్ ఉన్నాయండి. కోజిక్ యాసిడ్ ఉంది, రోసెప్ ఆయిల్ ఉంది, వైటమిన్ ఈ ఉంది, వైటమిన్ ఏ ఉంది, లికరస్ రూట్ ఎక్స్ట్రాక్ట్ ఉంది, మాల్బరీ ఎక్స్ట్రాక్ట్, నయాసినమైడ్. చాలా పెద్ద లిస్ట్ అండి, అంత మంచి ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి. అయినా ఎందుకు నేను రికమెండ్ చేయలేదంటే ప్రతి సోప్ లో, ప్రతి క్లెన్జింగ్ ప్రోడక్ట్ లో, స్కిన్ ని క్లెన్స్ చేసే ప్రోడక్ట్ లో క్లెన్జింగ్ ఏజెంట్స్ కూడా ఉంటాయండి. ఈ క్లెన్జింగ్ ఏజెంట్సే యాక్చువల్గా ఆ క్లీనింగ్ మెకానిజంని మన స్కిన్కి చేస్తుంది. సో అవి ఏ క్లెన్జింగ్ ఏజెంట్స్ ఉన్నాయని సోప్ అన్నా ఈ క్లెన్జింగ్ ప్రోడక్ట్స్ అన్నా ఎప్పుడు చెప్పాలండి. ఎందుకంటే తప్పుగా ఉన్న క్లెన్జింగ్ ఇంగ్రీడియంట్స్ మన స్కిన్ మీద యూజ్ చేసినప్పుడు మన స్కిన్ చాలా ఎఫెక్ట్ అయిపోతుందండి. మ్యానుఫ్యాక్చరర్ ఈ సోప్లో ఏమీ క్లెన్జింగ్ ఇంగ్రీడియంట్స్ యూజ్ చేశారని చెప్పట్లేదు, జస్ట్ వాళ్ళు ఒక సోప్ బేస్ యూజ్ చేశారని చెప్తున్నారు. క్లెన్జర్స్ లో, సోప్స్ లో మోస్ట్ ఇంపార్టెంట్ ఇంగ్రీడియంట్ వచ్చి క్లెన్జింగ్ ఇంగ్రీడియంట్స్ అండి. అవి చాలా మైల్డ్ గా ఉండాలి, అవి స్ట్రాంగ్ గా ఉండకూడదు. అది స్ట్రాంగ్ గా ఉంటే మన స్కిన్ యాక్చువల్ గా ఎఫెక్ట్ అవుతుంది. ఎలా ఎఫెక్ట్ అవుతుందంటే మన స్కిన్ మీద ఉన్న టాప్ లేయర్ ని స్కిన్ బ్యారియర్ అని చెప్తారండి. అది వచ్చి ఒక షీల్డ్ లాగా పనిచేస్తుంది, మన స్కిన్ ని హైడ్రేటెడ్ గా ఉంచుతుంది. స్కిన్ లోపల ఉన్న హైడ్రేషన్ అంతా బయటికి ఎవాపరేట్ అవ్వకుండా ఒక షీల్డ్ లాగా చూసుకుంటుంది. తర్వాత దానివల్ల అయినంత వరకు మన స్కిన్ ని ఎవరు అటాక్ చేయకుండా చూసుకొని అంటే ఎన్వైరన్మెంటల్ ఇరిటెంట్స్, పొల్యూషన్, అలర్జీస్ డెఫినెట్ గా అవి కొన్ని అఫెక్ట్ అవుతూనే ఉంటాయి, బట్ కొంచెం ప్రొటెక్షన్ కూడా ప్రొవైడ్ చేస్తుంది. బికాస్ చాలా అటాక్స్ అయినప్పుడు స్కిన్ మీద బ్రేక్అవుట్స్, చాలా ఎక్కువ పింపుల్స్, యాక్ని అవన్నీ వచ్చేస్తుంది. సో ఈ స్కిన్ బ్యారియర్కి చూడండి చాలా ఇంపార్టెంట్ ఫంక్షన్స్ ఉన్నాయి. హార్ష్ క్లెన్జింగ్ ఇంగ్రీడియంట్స్ యూజ్ చేసినప్పుడు ఈ స్కిన్ బ్యారియర్ ఎఫెక్ట్ అయిపోతుందండి, బాగా దెబ్బతింటుంది, అది కొంచెం వీక్ అయిపోతుంది. అది వీక్ అవగానే మన స్కిన్ బాగా ఇరిటేట్ అయిపోతుంది, ఇన్ఫ్లేమ్ అయిపోతుంది. ఆ ఇన్ఫ్లమేషన్ మనకు ఒక్కొక్కసారి చాలాసార్లు కనిపించదు, బట్ ఇరిటేషన్ మనకు ఫీల్ అవుతుంది, రెడ్గా అయిపోతుంది, డీహైడ్రేటెడ్గా ఉంటుంది, పింపుల్స్ వచ్చేస్తాయి, బ్రేక్అవుట్స్ వచ్చేస్తాయి, డల్గా ఉంటుంది, గ్లో ఉండదు, స్కిన్ మీద ఏజ్ అయిపోయినట్లు అనిపిస్తుంది. నిజం చెప్పాలంటే చాలా మంది క్లెన్జర్ని చాలా ఇంపార్టెంట్ అని ఎప్పుడు అనుకోరండి, మిగతా స్కిన్ ప్రొడక్ట్సే ఇంపార్టెంట్ అనుకుంటారు. కానీ క్లెన్జరేనండి నిజంగా చాలా హార్మ్ కాజ్ చేయొచ్చు. అందుకే మనకు క్లెన్జర్లో ఎలాంటి క్లెన్జింగ్ ఇంగ్రీడియంట్స్ యూజ్ చేశారని చెప్పాలి. కోజీ కేర్ వాళ్ళు మనకు చెప్పలేనప్పుడు నేను అది డెఫినెట్గా మంచిది కాదని అనుకోవాలి కదండి. బికాస్ మీరు మార్కెట్లో ఏ క్లెన్జర్ నన్ను తీసి చూడండి, అందులో ఏం క్లెన్జింగ్ ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి అని చెప్తారు. వీళ్ళు చెప్పకుండా మూసి పెట్టినప్పుడు నేను అది మంచిది కాదని అనుకోవాలి కదండి. ఎందుకు రిస్క్ తీసుకుని అలాంటి ప్రోడక్ట్ని స్కిన్ మీద యూజ్ చేసి స్కిన్ ఎఫెక్ట్ అయిపోయిన తర్వాత నేను ఇంకా చాలా మనీ స్పెండ్ చేసి దాని అంతా సెల్ చేయాలి. తర్వాత ఇంకొకటండి, వాళ్ళు మంచి ఇంగ్రీడియంట్స్ యూజ్ చేశారని మొదట చెప్పాను కదండి, చాలా పెద్ద లిస్ట్. క్లెన్జింగ్ ఇంగ్రీడియంట్సే మనకి ఏమని చెప్పలేదు, కానీ మిగతాన్ని మంచి ఇంగ్రీడియంట్స్ యూజ్ చేస్తున్నారు. ఆ ఇంగ్రీడియంట్స్ యూజ్ చేశారని నేనేమి పెద్దగా ఇంప్రెస్ అవ్వట్లేదండి. ఎందుకంటే క్లెన్జర్లో ఆ ఇంగ్రీడియంట్స్ అంతా నిజంగా చూడండి వాష్ అయిపోతుంది, అది ఎక్కువసేపు మన స్కిన్ మీద ఉండదు కాబట్టి స్కిన్కి అంత బెనిఫిట్ ఏం ప్రొవైడ్ చేయదు. మోస్ట్ ఆఫ్ ద పని చేయాల్సింది క్లెన్జింగ్ ప్రోడక్ట్లో, సోప్లో అన్న ఈ సోప్ బేసేనండి. ఆ సోప్ బేసే నాకు మంచిది కానప్పుడు మిగతా అన్ని మంచి ఇంగ్రీడియంట్స్ ఉండి ఏం ప్రయోజనం అండి. కోజీ కేర్ ఈ సోప్ మనకు సన్ ప్రొటెక్షన్ కూడా ఇస్తుందని చెప్తున్నారండి. సన్ ప్రొటెక్షన్ అంటే ఆ క్రీము, సన్ స్క్రీన్ మన స్కిన్ మీదనే ఉండాలి, అప్పుడే సన్ నుంచి వచ్చే యూవీ రేస్ ని దగ్గర నుంచి మనల్ని ప్రొటెక్ట్ చేస్తుంది. సోప్ ఎలా అండి సన్ ప్రొటెక్షన్ ఆఫర్ చేస్తుంది? దాన్ని నమ్మి ఎవరైనా ఇది సన్ స్క్రీన్ అనుకుని సన్ ప్రొటెక్షన్ ఆఫర్ చేస్తుందని యూజ్ చేశారంటే వాళ్ళ స్కిన్ కి ఎంత హాని కలుగుతుందో ఆలోచించండి. ఈ సన్ ప్రొటెక్షన్ ఇస్తానని అబద్ధం చెప్పడం చాలా పెద్ద తప్పండి. ఇంకోటి వచ్చి నాకు ఇందులో ఏం నచ్చలేదంటే వీళ్ళు ఫ్రేగ్రెన్స్ యూజ్ చేశారండి. ఫ్రేగ్రెన్స్ మంచిది కాదు. ఫ్రేగ్రెన్స్ మన స్కిన్కి ఏదైనా హెల్ప్ చేస్తుందా? స్మెల్ బాగా వస్తుంది మనం స్మెల్ చేసినప్పుడు అంతే, కానీ మన స్కిన్కి ఫంక్షనల్ రోల్ ఏదైనా ఉందా? ఏమీ లేదండి. ఇన్ఫ్యాక్ట్ ఫ్రేగ్రెన్స్ వచ్చి స్కిన్ కేర్ ప్రోడక్ట్స్లో ఎందుకు యూజ్ చేయకూడదంటే అది స్కిన్కి ఎఫెక్ట్ అయిపోతుంది, మన స్కిన్కి మెల్లగా
ఫాస్ట్గా చేయదండి. ఎప్పుడు ఫాస్ట్గా చేస్తేనే ఒక్కొక్కసారి మంచిది, మనకి ఇమీడియట్గా తెలిసిపోయి మనం స్టాప్ చేస్తాం. ఫ్రేగ్రెన్స్ లాంటి ఇంగ్రీడియంట్స్ మెల్లగా గ్రాడ్యువల్గా మన స్కిన్ని ఇరిటేట్ చేసేస్తుంది, మన స్కిన్ని సెన్సిటివ్ చేసేస్తుంది. సో మిగతా ఏ ప్రోడక్ట్స్ యూజ్ చేసినా కూడా మన స్కిన్ కొంచెం సరిగ్గా రియాక్ట్ అవుతుంది. మనకు అర్థం కాదు అది ఎందుకు అవుతుందని. యాక్చువల్గా దీని కల్ప్రిట్ ఒక ఫ్రేగ్రెన్స్ ఉండొచ్చండి. అందుకే ఫ్రేగ్రెన్స్ ఎప్పుడు స్కిన్ కేర్ ప్రొడక్ట్స్లో ప్లీజ్ అవాయిడ్ చేయండి. దానివల్ల స్కిన్కి ఒక్క బెనిఫిట్ లేదండి. అండ్ ఇంకో లాస్ట్ థింగ్ ఏమంటే ఆ ప్యాకేజింగ్, అది వచ్చే బాక్స్ పేపర్ బాక్స్లో వస్తుంది కదండి, అది తీసాక నేను ఎక్కడ పెట్టబోతున్నాను, బికాస్ ఈ క్లెన్జర్ ఓకే సోప్ బాక్స్లో పెట్టినా కూడా అందులో ఏదైనా బ్యాక్టీరియా ఏదైనా అంటాక నేను దాన్ని ఫేస్ మీద రబ్ చేసినప్పుడు మంచిగా ఉండదు కదండి. అందుకని ఆ ప్యాకేజింగ్ కూడా ఒక డ్రాబ్యాకే. సో అదేనండి, అదే చెప్పాలనుకున్నాను మీకు ఈరోజు. మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ నాకు ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేయండి, అది నాకు చాలా హెల్ప్ చేస్తుందండి. నేను మిమ్మల్ని నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. అంతవరకు బాయ్ అండి, బాయ్.